హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఇదైతే మేము ఊరికి వచ్చినాం కదండి మొన్న, ఆ వీడియోకినే కంటిన్యూషన్ లాగా అనమాట. ఇంకా సాయంత్రం అయితే ఇలాగ బయటకు వచ్చినాం అనమాట. చూడండి, అంటే మా ఇంటి దగ్గరే అనమాట వినాయకుడిని పెట్టేదైతే, అంటే కొంచెం దగ్గరే. ఇంకా అందుకనేసి మేము కూడా వచ్చినాం. ఇంకా పెట్టలేదన్నమాట, అంతా కూడా రెడీ చేసినారు. ఇంకా నైట్కి అయితే పెడతారనమాట, 7 ఆ టైంలో పెడతారు. పూజ అయితే చేస్తారనమాట. మా బాబు చూడండి ఎంత బాగా ఆడుకుంటా ఉన్నాడు. అక్కడ పాటలు పెట్టింటే డ్యాన్స్ చేస్తాడు అనమాట వాడైతే. ఇంకా నాకైతే కొంచెం కోల్డ్ అయిందనమాట, అందుకనేసి వాయిస్ కొంచెం చేంజ్ అయిందనమాట, ఏమీ అనుకోకండి. ఇంకా ఇక్కడైతే మా ఆయన ఇంకా పూజకు అనేసి ఇంకా ఇదేమో ఆకు తీసుకొచ్చేసి ఇంకా పీక్తాన్నాడు అనమాట. చూడండి, కవర్కి అయితే వేస్తా అన్నాడు. ఇంకా వినాయకుడికి అయితే పూజ చేసేదానికి అనమాట ఈ ఆకు అయితే. ఇంకా చూడండి వర్షం ఎలా వస్తుందో. అదేంటో అండి, అసలు ప్రతి ఇయర్ కూడా వినాయకుడిని పెట్టేటప్పుడే వర్షం వస్తుంది అనమాట. ఈరోజు కూడా అలాగే వర్షం చూడండి ఎలా పడుతుందో. ఇంకా నైట్ అయితే చూడండి అంతా కూడా ఎలా డ్యాన్సులు అయితే వేస్తున్నారు పిల్లలైతే గుడి ముందు అయితే. ఇంకా సాంగ్ అయితే కాపీరైట్ పడుతుందనేసి నేనైతే యాడ్ చేయట్లేదు, మ్యూట్లో పెట్టేసినాను. చూడండి బాగా చేస్తున్నారు అనమాట డ్యాన్స్ అయితే. ఇంకా వినాయకుడు అయితే మా ఊళ్ళో అయితే ఇలా ఉన్నాడనమాట. చూడండి ఎంత కళగా ఉందో కదా అసలు. ఇంకా మా ఊళ్ళో అయితే వినాయక చవితిని అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఇంకా మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. కొంతమంది అయితే ఇంట్లోనే పెట్టుకుంటారులేండి, మేమైతే ఏం పెట్టలేదు ఇంట్లోనే, ఇక్కడే అమౌంట్ ఇచ్చినాడు అనమాట మా ఆయన అయితే. ఇంకా ఊళ్ళో అయితే ఇంకా జనాలు వస్తూనే ఉంటారు కదా, చూడండి ఎంతమంది ఉన్నారు. పిల్లలైతే బాగా డ్యాన్సులు వేస్తున్నారు అనమాట. ఇంకా మేమైతే ప్రతి ఇయర్ కూడా ఊరికేనే వచ్చేస్తాం అనమాట వినాయక చవితికి అయితే. ఇంకా సిటీలో ఇంకా బాగా చేస్తారులేండి, మేమైతే ఊరికే వస్తాం అనమాట. అంటే ఇక్కడే అంతా బాగా చేస్తారు అమౌంట్ వేసుకునేసి, అందుకనేసి మేము బెంగళూరులో ఏమి ఉండమన్నమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఉంటాయన్నమాట గణేష్లు అయితే. ఇంకా చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నాను. అయితే మేము ఇంటి దేవుడికి అయితే వెళ్తున్నాం అనమాట. కర్ణాటకలో అరసీకెరే అనేసి చూపిస్తాను మీకు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి, చూస్తూనే ఉండండి సరేనా. కనిపెడి అనమాట చెరువు. ఇంకా ఇదే అనమాట అరసీకెరే అనేసి. ఇంకా పూలు తీసుకుందామనేసి ఆగినాం అనమాట. చూడండి ఇది బస్ స్టాప్, కర్ణాటక అనమాట. మా ఇంటి దేవుడైతే ఇక్కడే అనమాట, ఈ ఊళ్ళోనే ఉంది. ఇంకా ప్రతి ఇయర్ కూడా వస్తామన్నమాట, ఏదైనా పండగకి అయితే వచ్చి ఇంకా పూజ చేపించుకునేసి వెళ్తామన్నమాట. ఈరోజు అలాగే వచ్చినామన్నమాట. చూడండి మీకు కూడా చూపిస్తాను. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. చూడండి క్లోజ్ చేస్తున్నారు ఈరోజైతే. ముందరనే ఇంకా పూజ చేసుకుని అయితే వెళ్తాము డోర్కేనే. ఇంటి దేవుడి పేరు వచ్చేసరికి గుజ్జేర్ ఆంజనేయ అనమాట, ఆంజనేయ స్వామి అన్నమాట. చూడండి చూపిస్తున్నాను, ఎందుకో కొంచెం బ్లర్ అవుతుందన్నమాట. ఇంకా మాకైతే ఈరోజు బ్యాడ్ లక్ అనమాట.
ఓపెన్ చేసింటే బాగుండు. మార్నింగ్ ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేసి పూజ చేసుకునేసి వెళ్ళారు. ఇంకా మేమైతే డోర్కే పూజ చేస్తాను నేనైతే. క్లోజ్ అవ్వటైతే వడి గంట వడి ఇంకా మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళం ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తామన్నమాట. సంక్రాంతి ఆ టైంలో వస్తాము. ఇంకా మేమైతే మా బాబుకి టెంటుకలు అయితే ఇక్కడే అనమాట తీపిచ్చేది. ఇది ఇంకా తీపియాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ వస్తాము. ఇంకా నెక్స్ట్ అందుకనే అనమాట వచ్చేదైతే ఇక్కడే ఇవ్వాలి. ఇంకా మా దాంట్లో అంతా కూడా ఇక్కడే అనమాట పుట్టెంటుకలు అయితే తీపిచ్చేదైతే. ఇంకా ఇలా ఉందన్నమాట. నేనైతే టెంకాయ కొడతాను. పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే చేస్తా అన్నాడు ఇప్పుడైతే. మా బాబు అయితే వాడికి వాడిది ఏది కావాలంటే అది ఇచ్చేయాలన్నమాట. లేకపోతే ఎక్కువ అల్లరి పెట్టేస్తాడు. చూడండి ఎంత పూజ చేస్తాడు వాడు. ఇంట్లో కూడా అంతే అనమాట. పూజ చేసేటప్పుడు అయితే అది ఊదిగట్లయితే ఇయ్యాలన్నమాట వాడికైతే. ఇంకా ఇకపోతే ఏడుస్తూనే ఉంటాడనమాట. కాల్చుకుంటారా అన్నా కూడా వినడనమాట వాడైతే. ఇంకా వాయిస్ అయితే కొంచెం వేరేలా ఉందనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడైతే పక్కనే ఇంకా స్వీట్ కార్న్ ఉంటే పీకొని వచ్చేసినాం అనమాట. చూడండి అవైతే ఇంకా నా పొయ్యి దగ్గర అయితే కాల్స్తాను. ఇంకా బెంగళూరులో కూడా అవ్వదన్నమాట కాల్చుకొని తినేదానికైతే. అందుకనేసి ఇక్కడ ఎలాగో పొయ్యి ఉంటుంది కదా, కట్టెలు అన్నీ కూడా ఉంటాయనేసి నేను కాల్స్తాను అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుండే అనమాట. ఇంకా కట్టెల మీద పొయ్యి మీద చేసేవైతే ఇంకా అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి కదండి. వంటలు కూడా అంతే టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట కట్టె పొయ్యి మీద చేసేవైతే. స్వీట్ కార్న్ తినేసి అయితే ఇంకా మేము అలాగా వచ్చినామన్నమాట గణపతి దగ్గరకు అయితే. చూడండి మా పిల్లలు అయితే బాగా ఆడుకున్నాడు. మా బాబు అయితే బాగా ఆడుకున్నాడు అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఉందన్నమాట మా ఊళ్ళోన. ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. బాగుంటుంది. మీలో ఎంతమందికి విలేజ్ లైఫ్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అంటే ఊళ్ళో ఉండడం కాకుండా పొలంలో ఇల్లు కట్టుకొని ఇంకా అక్కడే మనకి కావాల్సిండేవన్నీ కూడా పండించుకుంటూ అలా ఉండడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎప్పటికీ నెరవేరుతుందిలే అండి. ఇంకా సిటీలోనే ఉండాలి. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ గైస్ బాయ్.